back to Brook Bond 3 Roses. నువ్వు నేను. సరే, మన బంపర్ ఛాన్స్ లో ఉన్నాం. అక్కడ ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు. ఇద్దరు పేర్లు మీరు శ్రీకాంత్ అండ్ విక్రమ్ అని చెప్పారు. ఓకేనా? మీ వారికి పూర్తిగా నమ్మకం లేదు, కానీ ఏదో మీరు అంటున్నారు కదా అని ఒప్పుకున్నారు. ఏంటో చూస్తున్నారు దుర్బిణిలోంచి. కెమెరాలో వర్క్ చేశాను. కెమెరా యాంగిల్ నేనేమో ఇలా చూస్తుంటానండి, మీరేమో ఇలా చూస్తున్నారు. ఇలా చూసినప్పుడు కొంచెం అంతా కట్ అవ్వచ్చు. మన గ్రిప్ లో ఉంటుంది. ఇది కటర్ లా ఉంటుంది. 1 kb 2 kb అంటూ మాట్లాడతారా? లెట్స్ రివీల్ ఇట్ అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ హూ ఇస్ దట్. ఎక్స్క్యూజ్ మీ, బంపర్ ఛాన్స్ ప్లీజ్. కళ్ళు అండ్ హెయిర్ స్టైల్ భలే గుర్తుపట్టారండి. ఫ్యాంటాస్టిక్. శిరీష గారు, ప్రైజ్ మనీ అంత మీకే, కొంచెం మీ ఆయనకి పోతుంది. ఓకే, నెక్స్ట్. లేదండి, విక్రమ్ గారు. కంగ్రాచులేషన్స్. చూసారండి, మాకు 33% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? టాలెంట్ ఉందండి, టాలెంట్ చాలా ఉంది, కానీ ఎక్కడ? సరే, నెక్స్ట్ రౌండ్ ఆడడానికంటే ముందు ఒక చిన్న సరదా ఆట ఉందండి, అది ఆడదామా? ఇందులో కొన్ని కూపన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క కూపన్ పైన ఒక్కొక్క విషయం రాస్తుంది. సో మీకు ఒక కూపన్ తీయాలి, అందులో ఏది రాస్తుందో అది చేయాలి. ఒక గేమ్ అన్నమాట. చాలా విచిత్రమైనవి రాస్తుంటాయండి. కోకిలలా పాడాలంట. కూకు అనడం కాదు, పాట పాడాలి. వారు యాక్ట్ చేసిన దాంట్లో నాకు పెళ్లి పుస్తకం అంటే చాలా ఇష్టం అండి. దాంట్లోంచి ఒక సాంగ్ పోస్తాం. పెళ్లి పుస్తకం అంటే ఇష్టమా? ఎందుకు? దాంట్లో హీరోయిన్ చాలా ర్యాష్ గా ఉంటుంది, నేను చాలా ఇన్నోసెంట్. మ్యారేజ్ అయిన తర్వాత తన్ని స్లోగా మలుచుకుంటారు తన వైపుకి. మంచి రోల్, మంచి క్యారెక్టర్ అండి. ఓకే, సో అందుకని ఇష్టం. మీ వారు అలా ఉంటే ఇష్టం? చాలా ఇష్టం అండి. అలాగే ఉండొచ్చు కదా ఇంట్లో కదా. ఎన్ని డైలాగులు నేర్చుకోవాలి? చెప్పండి, సారీ పాడండి మరి. ప్రేమ సంతకం చేసిన పెళ్లి పుస్తకం, ఎవరి ఆత్మకథ వారిదే, అది వారికి అంకితం. 4 స్తంభాలతో కాదు జీవితం, పెనవేసిన ఇరు మనసులకదే పెళ్లి పుస్తకం. బాగా పాడారండి, చాలా బాగా పాడారండి. మొత్తానికి మీ పాటలు చూసారా? మీ సీరియల్స్ అంటే ఎంత ఇష్టమో. బాగా పాడుతుందండి. ఇంట్లో కూడా చాలా సార్లు నాకు సాంగ్ వస్తా ఉంటే నాకు చాలా అడ్డాలి సాంగ్స్, అసలు నాకు అసలు ఫాలో అవ్వలేను. సాంగ్ వస్తా ఉంటే సాంగ్ తో పాటు పాడుతూ ఉంటది. సరే, ఇప్పుడు మీ సంగతి ఏంటో చెప్తా ఉండండి. ఈ ప్రపంచం అంతా నాదే, నేనే ఈ ప్రపంచానికి రాజుని, అందరూ నా కింద బానిసలు. నా డైలాగ్ కాదండి, మీ డైలాగ్. సో అన్నే క్యారెక్టర్, మీరు దాన్ని నటించి చూపించాలి. కొంచెం క్రేజీ క్యారెక్టర్. ఈ ప్రపంచం అంతా నాదే, కేవలం నాదే. ఈ ప్రపంచానికి నేను మాత్రమే రారాజుని. మీరందరూ నా కింద బానిసలే. చంపేస్తారండి బాబోయ్, బండిలో పడుకుపోతుంది బాబోయ్. యాక్చువల్లీ సాఫ్ట్ క్యారెక్టర్స్ ఎక్కువ చేసామండి, ఇవన్నీ చేయాలని తప్పదు. మీరేనండి రాజు, ఒప్పుకుంటున్నాం. అమ్మో బాబోయ్, చాలా బాగా చేశారండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. లాస్ట్ రౌండ్ ఆడదాం, దట్ ఈస్ లక్కీ ఛాన్స్. ఒక్కొక్క నంబర్ ద్వారా మనం ఈ ఆట ఆడతాం.
ఒక నంబర్ కోరుకోవాలి, అక్కడ కొద్దిగా సెలబ్రిటీ ఫేస్ రివీల్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్ లో చెప్పేస్తే ₹1,00,000, సెకండ్ అటెంప్ట్ వెళ్తే 50,000, అంటే 1,00,000 కాస్త సగం అయిపోతాయి. ఓకే, థర్డ్ అటెంప్ట్ వెళ్తే 25,000. ఈ మిగిలిన ప్రైజ్ మనీ అంతా నేను వాళ్ళకి ఇచ్చేస్తానండి. ఈ 3 నంబర్లు కోరుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా బ్రూక్ బాండ్ 3 రోజెస్ లోగో కనిపిస్తే 3వ నంబర్ తర్వాత మీరు 3వ నంబర్ కూడా చెప్పలేకపోతే అప్పుడు నేను 2 ఆప్షన్స్ ఇస్తాను, ఒకటి రైట్ ఒకటి రాంగ్. దాంట్లో రైట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఇద్దరికి ఒక స్పెషల్ బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాన్సర్ చేస్తాను, రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్.